నమః శివాయ. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు వందనం. చాలా మంచి రోజున కలుసుకునేటువంటి అవకాశం కలిగించినటువంటి రాజరాజేశ్వరి మాతకు, పరమశివుడికి ఎల్లవేళలా రుణపడి ఉండాల్సినటువంటి అదృష్టం మనకు కలగజేసిన ఆ తల్లిదండ్రులకిద్దరికీ మనం ప్రార్థనలు చేసుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో శంకర జయంతి సందర్భంగా జగద్గురు శంకరాచార్యుల గురించి నాకు తెలిసినటువంటి 4 మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సనాతన ధర్మం మన ధర్మం, హిందూ ధర్మం అనేది కూడా కాదు. సనాతన ధర్మము అంటే అంతకుముందు ఇంకా ఏమీ లేదు, దానికి వారసులైనటువంటి వాళ్ళం మనం. ఇటువంటి ధర్మాన్ని ఈ భారతదేశంలో నిలబెట్టడానికి, చక్కగా కాపాడడానికి కృషి చేసినటువంటి మహనీయులు, మహానుభావులు, అద్వైత మత ప్రచారకులు అయినటువంటి జగద్గురు శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు చాలా అద్భుతంగా కష్టపడి శ్రమించి మన ధర్మాన్ని నిలబెట్టడానికి కృషి చేసినటువంటి మహనీయులు. లక్ష్మణుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వారు రామానుజాచార్యులు వారు. తర్వాత సన్యాసాశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయన రామానుజాచార్యులు. వాసుదేవ అనే పేరు కలిగినటువంటి వారు మధ్వాచార్యులు వారు. సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత ఆయన మధ్వాచార్యులైనారు. గౌరాంగులు అనే పేరు కలిగినటువంటి వారు శ్రీకృష్ణ చైతన్యుల వారు. ఆయన ధార్మికమైన ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఆయన శ్రీకృష్ణ చైతన్య అయినారు. కానీ అదృష్టం ఏమిటో, అద్భుతం ఏమిటో తెలియదు, కానీ పుట్టుకతో నామము శంకరుడు. సన్యాసి ఆశ్రమానికి వచ్చిన తర్వాత కూడా శంకరులే. ఈయనకొక్కరికే ఆ విధమైనటువంటి సార్థకత కలిగినటువంటి మహనీయుడు, మహానుభావుడు జగద్గురు శంకరాచార్యులు వారు. కృతయుగంలో జగద్గురువు అని కపిల మహర్షి గారి గురించి చెబుతారు. అదే త్రేతాయుగంలోకి వస్తే దత్తాత్రేయ స్వామి వారిని జగద్గురువుగా చెప్తారు. అదే ద్వాపర యుగంలోకి వస్తే వేదవ్యాస మహర్షుల వారిని జగద్గురువు అని చెప్తారు. కలియుగానికి వస్తే జగద్గురువుగా శంకరాచార్యుల వారిని అందరూ కీర్తించినటువంటి సంఘటన ఆనాటి నుంచి ఈనాటికి అందరూ తెలుసుకుంటున్నటువంటి విషయం. ఏమి శంకరాచార్యుల వారు? ఆయన కేవలము ఒక కవిగానే కాదు, ఒక పండితుడనే కాదు, అద్భుతమైనటువంటి ఒక మనిషిగా మనం కాకుండా సాక్షాత్తు పరమేశ్వరుడికి ప్రతిరూపము అని మనం తెలుసుకోవాలి. వేదవ్యాస మహర్షి వారు తను రచించినటువంటి వాయు పురాణంలో కలియుగంలో పరమశివుడు 4 శిష్యులతో ఈ భూండమండలమంతా పర్యటించి ధర్మ సంస్థాపనకు కృషి చేస్తాడు అని చెప్పిన విషయం, దాని గురించి ప్రస్తావించినటువంటి వాళ్ళకందరికీ తెలిసి ఉంది. కైలాస శంకరుడికి, కాలాడి శంకరుడికి తేడా ఏమీ లేదు. ఈయన చాలా అద్భుతంగా ధర్మ సంస్థాపన కోసం ఈ ధర్మ యొక్క ప్రక్రియ, అంటే శంకరాచార్యుల వారు రావడానికి ముందు ఈ భరత ఖండంలో ధర్మం చాలా పలచపడిపోయింది. బౌద్ధ మతం రావడం, జైన మతం వచ్చిన తర్వాత సంఘం శరణం గచ్చామైనటువంటి ఆ ప్రక్రియలో వెళ్ళినటువంటి వాళ్ళు ఈ కర్మకాండ, జ్ఞానకాండను విస్మరించారు. ఒకానొక దశలో శంకర విజయాలు చదువుతున్నప్పుడు పరమశివుడి దగ్గరికే దేవతా గణాలన్నీ వెళ్ళి, ధర్మం పలచబడిపోయిందయ్యా, నీవు రావాల్సిన అవసరం ఉంది తండ్రి, మీరు రండి అంటే, నేను రావడం కంటే ముందుగా భూమండలం మీదికి నాకంటే ముందుగా కొంతమంది పోవాల్సిన అవసరం ఉందని పరమశివుడు సెలవిచ్చారు. మొట్టమొదటిగా ఆయన సూచన మేరకు, ఆజ్ఞ మేరకు ఇక్కడికి వచ్చినటువంటి వారు కుమరిల భట్టు. ఆయన ఎవరో కాదు, సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిరూపమైనటువంటి వ్యక్తి కుమరిల భట్టు. ఆయన మొదటగా వచ్చి కర్మకాండను జనాల్లో అలవాటు చేసినాడు. ఈ విధంగా చేయాలా, పంతుల గారిని ఆశ్రయించాలా,
యజ్ఞం ఇలా చేయాలా, యాగం ఇలా చేయాలా, కర్మకాండలో మళ్ళీ తిరిగి మొదలుపెట్టినటువంటి వ్యక్తి కుమరిల భట్టు. అగ్నిదేవుడు వచ్చారు తోటకాచార్యులుగా, విష్ణుమూర్తులు వచ్చారు పద్మపాదాచార్యులుగా, ఒక్కొక్కరు ఒక్క వరుసగా కదిలించారు. బ్రహ్మ వచ్చారు మండల మిశ్రుడిగా, సాక్షాత్తు బ్రహ్మదేవుడి భార్య అయినటువంటి సరస్వతీదేవి కూడా వచ్చింది. సరసవాణి లేదా ఉభయ భారతి అని అంటారు ఆ తల్లిని. అందరూ భూమండలం మీదకి వచ్చి అంతా ఎవరి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అప్పుడు ఈ తండ్రి విద్యాధిరాజు అనేటువంటి ఒక వ్యక్తికి శివగురువు ఆర్యాంబ అనేటువంటి శివగురువు అనేటువంటి కుమారుడు, ఆ శివగురువు యొక్క భార్య ఆర్యాంబ, వాళ్ళిద్దరికీ కలిగినటువంటి సంతానమే మన శంకరుల వారు, శంకరాచార్యుల వారు. శివగురువు ఆర్యాంబ కేరళ రాష్ట్రంలోని కాలాడి ప్రాంతంలో ఉన్నటువంటి త్రిశూర్లో ఉన్న వృషాచలేశ్వర స్వామిని సంతానం లేక చాలా చక్కగా 40 రోజుల పాటు దీక్ష చేసినటువంటి వాడు. మనం ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఏ భగవంతుడైనా సరే భక్తితో, అది హనుమంతుడా, పరమశివుడా, వినాయకుడా, విష్ణువా, ఇంకొకటని కాదు, 41 రోజుల పాటు క్రమం తప్పకుండా మనం భక్తి శ్రద్ధలతో, భక్తి ప్రపత్తులతో ఆ తండ్రిని ఆ తల్లిని ప్రార్థించామా, 41వ రోజు దాటిన తర్వాత మీ ప్రధాన ద్వారం ముందు మామిడాకుల తోరణం వేలాడవలసిందే. అది శాస్త్రం చెప్పింది, వాస్తవం. అదే ఇక్కడ 40 రోజుల పాటు శివగురువు ఆర్యాంబ సంతానం కోసం ప్రార్థన చేసినా కూడా సంతానం కలగకపోతే శివగురువు ఈ భగవంతుల్లో శక్తి లేదేమో, ఆర్యాంబ ఇంత చక్కగా ప్రార్థన చేసినా సంతానం కలగలేదంటే అప్పుడు ఆ తల్లి అన్న మాట ఎంత గొప్ప మాట. అలా ఎందుకంటారు? మనం చేసినటువంటి పూజలో ఏమైనా లోపం ఉందేమో, మనం భగవంతుని సరిగా ప్రార్థన చేయలేదేమో, మళ్ళీ మనం చేద్దాం. ప్రార్థన చేస్తే పరమశివుడు కలలో ప్రత్యక్షమయ్యి అల్పాయుష్కులైనటువంటి ఒక కుమారుడు కావాలన్నా, దీర్ఘాయుషులైనటువంటి 100ల సంతానం కావాలన్నా, అయితే అప్రయోజకుడు వీడు లోక కళ్యాణం లోకోద్ధారకుడు అవుతాడు. ఎవరు కావాలన్నా చెప్పండి, పరమశివుడు ఇద్దరికి కల్లో కనపడి చెప్తాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకొని మాకెవరు అవసరమో ఆ తండ్రి నిర్ణయిస్తాడు, మధ్యలో ఫలానాన్ని మేమెలా అనగలుగుతాము, మీరే నిర్ణయించవచ్చు, పరమశివుడే నిర్ణయిస్తాడని చెప్తే వైశాఖ శుక్ల పంచమి నాడు జన్మించినటువంటి వారు శంకరాచార్యులు. మంచి వేసవి కాలంలో మనము ఎండలకు ఒళ్ళిగా అదిరిపోతూ బయటికి రాలేక ఎంతసేపు ఇంట్లోనే ఉండాలని తప్పించేటువంటి మనము, భూమి కూడా చాలా వేడి తాపాన్ని తట్టుకోలేక తప్పించిపోతుంది ఆ తల్లి. ఆ సమయంలో వర్షపు చినుకులు పడితే కూడా మీ తల్లి పులకరించిపోతుంది, అవునా కదా? మూలపడి చిలుము పట్టిన నాగలిని రైతు బయటకు ఈడ్చుకొని వచ్చేస్తాడు. అలా చినుకులు పడితే పొడవి తల్లి ఎలా పులకరించిందే, శంకరాచార్యుల వారు జన్మించినాడు ప్రకృతి కూడా పరవశమైపోయి దేవ దుందుబులు కూడా దుందుబులు మోగించారు, అప్సరసగాలు నాట్యం ఆడారా అన్నంత విధంగా శోభాయమానంగా ప్రకృతి పరవశించింది. శంకరాచార్యుల వారు జన్మించినప్పుడు అందరిలా జన్మ కాదా, ఒక ఆడ జింక ఎదురుగా ఒక వేట కుక్క ఉంది అంటే ఆ జింక బిక్కు బిక్కుమంటూ భయపడుతూ ఉంటుంది, ఎక్కడ వేట కుక్క నా మీద దాడి చేసి చంపేస్తుందో అని. అటువంటిది ఆ జింక చుట్టూ 73 వేట కుక్కలుంటే అప్పుడు ఆ జింక పరిస్థితి బ్రతికి కూడా చచ్చిపోయిన దాంతో సమానం. శంకరుల వారు జన్మించినప్పుడు కూడా మన దేశ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ దేశంలో మేము వేదాలకు ప్రామాణికమైన చెప్తాను, కానీ వేదాల యొక్క శాస్త్రానికి తిరోగమనంగా ఎవరికి తోచిన భాష్యాలు వాడు చెబుతూ, ఎవరికి నచ్చిన మాటలు వాడు చెబుతూ 73 రకాలైనటువంటి మతాలు ఉన్నాయి ఆ రోజుల్లోనే మన భారతదేశంలో. అన్ని సనాతన ధర్మాలు మన వేదానికి ప్రమాణకమే, వేరే ధర్మాలు కాదు. అది మన గణాపత్యం, వినాయకుడినే పూజిస్తాం. శౌరవం సూర్యభగవాన్నే పూజిస్తాం. వైష్ణవం విష్ణువునే పూజిస్తాం. శాక్తేయం అమ్మవారినే పూజిస్తాం. శైవం శివుణ్ణే పూజిస్తాం. ఇలా మీమాంస, తర్కము, చార్వాకము ఇలాంటి రకరకాలైనటువంటి భావాలతో 73 రకాల వాదనలు ఉండేవి. శంకరుల వారు వచ్చిన తర్వాత 73 రకాల పెద్దలతో వాదించి ఓడించి తన వాగ్జరితో మెప్పించి సృష్టిలో ఉన్నది ఒక్కటే ఒక పరబ్రహ్మం, అద్వైతం, ద్వైతము కానిది, రెండు కానిది ఒక్కటే ఆ భగవంతుడిని అందరి చేత ఒప్పించి మెప్పించి కాశ్మీరంలో ఉన్నటువంటి సర్వజ్ఞ మతపీఠము అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ మతపీఠానికి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కుల నుంచి 4 ద్వారాలు ఉంటాయి. 4 చోట్ల 4 ప్రధానమైనటువంటి ఆసనాలు ఉంటాయి.
దక్షిణ భారతదేశం తలుపు ఎప్పుడూ తెరవలే, ఇక్కడి నుంచి అంత మేధావి ఎప్పుడు లేదు. అందరినీ వాదించి వెళ్ళి ఆ ప్రధాన ఆసనంలో కూర్చున్నటువంటి మహనీయుడు మహానుభావుడు జగద్గురు శంకరాచార్యులు వారి అని ఘనంగా మనం చెప్పుకోవాలి. ఆయన సామాన్యమైనటువంటి జీవన ప్రయాణం కాదు. చిన్న వయసులోనే తండ్రి చనిపోయారు. 3 సంవత్సరాల వయసులోనే ఆయనకు స్థానిక భాష మీద బాగా పట్టు వచ్చేసింది. 5 సంవత్సరాలకే సంస్కృత భాషలో అద్భుతమైనటువంటి మేధా సంపత్తిని కలిగారు. 7 సంవత్సరాల 2 నెలలకు ఉపనయనం చేసి, లెక్క ప్రకారం అయితే ఆయన ఆయుష్ 8 సంవత్సరాల వరకు మాత్రమే ఉంది. అల్పాయుష్కుడు అని చెప్పారు కదా ముందే పరమశివుడు. 8 సంవత్సరాల వయసు. అప్పుడు 8 సంవత్సరాల వయసు వచ్చింది. ఈయన ధార్మికంగా బాగా శిష్యుడిని చేస్తూ బాల సన్యాసిగా తిరుగుతున్నారు. తల్లిని వచ్చి, అమ్మా నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నానమ్మా అని అడిగాడు. మరి నీ అసాధ్యం కాను, మీ నాన్నగారు శరీరం వదిలేశారు, నాకు దిక్కు నువ్వే అనుకుంటే నీకు ఎటువంటి పాడు ఆలోచన వచ్చింది, ఎవరు చెప్పారు, ఏమిటి అని వాళ్ళమ్మ కాసింత కంగారు పడిపోయి వీడికి ఇటువంటి ఆలోచన వచ్చింది, వీడికి పెళ్లి చేయాల్సిన అవసరం వచ్చిందని అప్పుడే ఆమె పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టేసింది ఆర్యమ్మ గారు. ఈ పిల్లవాడికి శంకరుల వారికి సన్యాసంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన బలంగా ఆయనకుంది. ఆ పరిస్థితుల్లో ఏం చేసినాడంటే 8 సంవత్సరాల వయసు వచ్చింది. ఇంకా ఆయనకు ప్రాణోత్కరణ సమయం వచ్చేసింది. శరీరం వదిలే సమయానికి ఇచ్చింది 8 సంవత్సరాల వయసు. ఆయనకు తెలుసు పూర్ణానది అని ఒక నది ఉంది వాళ్ళ ఇంటి దగ్గర. పూర్ణానది దగ్గరికి అమ్మ కొడుకులు ఇద్దరు కూడా నది స్నానానికి వెళ్ళారు. శంకర్ల వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె స్నానం చేసి బయటకు వచ్చింది, ఆమెకు తుడిచాడు, పొడి బట్టతో ఒళ్ళంతా తుడిచిన తర్వాత ఆమె గట్టు మీద కూర్చున్నప్పుడు ఈయన స్నానానికి వెళ్ళాడు. ఆ తల్లి చూస్తున్నది, గట్టిగా అమ్మా అని గట్టిగా కేక వేశాడు. ఏ శంకరా అని ఇట్లా చూసింది వాళ్ళమ్మ. అమ్మా నన్ను ముసలి కాలు పట్టుకునిందమ్మా. ముసలి పట్టుకుందని ఆయన అవునమ్మా అంటాడు. ఏం చేయగలుగుతుంది తల్లి? ఆ నీళ్ళలోకి దిగి ఏమీ చేయలేదు, కాపాడలేదు. కాపాడని నరిస్తే పలికి వాళ్ళు లేరు. మన ఊరి మాదిరిగా జగదీరం పిట్రా పట్టాభిరామయ సత్సంగం దగ్గర ఇక్కడి నుంచి అక్కడ ఒక 40-50 మంది కూర్చొన్నారు. కేకేస్తే పలుకుతారు, లేదా పక్కింటోళ్ళు పలుకుతారు. కేరళ రాష్ట్రంలో ఇక్కడ ఒక ఇల్లు ఉంటే దాదాపు చాలా గజాల దూరంలో ఇంకొక ఇల్లు ఉంటుంది. చాలా దూర ప్రాంతాల్లో నివాసాలు ఉంటారు. ఈమెకు ఏం చేయాలని అర్థం కాలే. కొడుకు ముసలి పట్టుకుంటే ఇంకా బయటకు వచ్చేది అనుకుంటుంది. వేమన పద్యాలు కూడా ఇంత కొప్పరు సూర్యనారాయణ గారు ఒక వేమన పద్యం ఇచ్చారు. నీటిలోన ముసలి దిగిడి ఏనుగును పట్టు, బయట కుక్క చేత భంగపడు, స్థాన బలివి కానీ తన బలివి కాదురా విశ్వదాభిరామ విలరమ. ఏనుగునైనా లాగి పడేస్తుంది నీళ్ళలేకి ముసలి పట్టేసిందమ్మంటే వాళ్ళ అమ్మ కంగారు పడిపోయి ఏం చేయాలని, అమ్మా ఇంకా నేను చనిపోవడం తథ్యం అమ్మా, ఏం చేయలేను తల్లి. ఎట్లరా నాయన అంటే, ఏం చేస్తాను తల్లి, నా వయసు 8 సంవత్సరాలే కదమ్మా భగవంతుడు ఇచ్చింది. నేను సన్యాసం అంటే నువ్వు వద్దన్నావు, కనీసం నేను సన్యాసం తీసుకునే దానికి కనుక నువ్వు అనుమతి కనుక ఇస్తేనమ్మా నాకు ఆయుష్ రావచ్చేమో బ్రతకచ్చేమో అని తల్లికి కాసింత ఆశ కల్పించేశాడు. వాళ్ళమ్మ ఒక 5 సెకండ్లలోనే ఎన్ని ఆలోచించాలా. వీడు వదిలేస్తే ముసలి తినేస్తాడు, చచ్చిపోతాడు. ఒకవేళ సన్యాసం వదిలేస్తే సన్యాసం చెప్తామా వద్దా, సన్యాసం లేకైతే కనీసం కళ్ళ ముందర కనబడతా ఉంటాడులే, వాడు ఎక్కడున్నా కనబడతాడు. తల్లి కంగారు సరేనైనా సన్యాసం తీసుకుంటాడు. సన్యస్తోహం అంటే సన్యాసం అంటే దానికి ఒక గురువు గారు రావాలా, మంత్రదీక్ష చేయాలా, దానికి ఒక పరంపర, ఒక ప్రక్రియ, విధాన పరంపర ఉంటుందని విమర్శిస్తారు. తప్పు. ఆతురత సన్యాసము అంటారు. మనం కూడా అవసాన దశలో మంచాన పడిపోయి ఇంక విధి లేని పరిస్థితుల్లోనే నేను నేను సన్యాస దీక్ష తీసుకుంటాను, అన్ని వదిలేస్తున్నాను కూడా కొంతమంది గృహస్థాశ్రమంలో కూడా చేస్తారు. శాస్త్రం అది కూడా చెప్పింది. మామూలుగా గురువులు శిష్యులకు చెప్పేది వాగ్దీక్ష, స్పర్శ దీక్ష, దిగ్దీక్ష, రకరకాలైనటువంటి భావనలు ఉంటాయి. వాడు కొంతమంది చూస్తేనే గురువుకి వచ్చేసి శిష్యునికి వచ్చేసింది గురువు ద్వారా. కొంతమంది తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తే చాలు ఆ స్పర్శ దీక్షతో. కొంతమంది నోటి వాక్కు ద్వారా కొంతమంది దీక్షను పొంది ప్రయోజకులు అవుతారు. అలా ఆయన సన్యస్తోహం అని అనగానే ఇక్కడ ముసలి వదిలేయడం జరుగుతుంది. అది చెప్తే ఇంకా మళ్ళీ ఎందుకు వదిలేసిందంటే అది కాలక్రమంలో ఒక గంధర్వుడు అనేటువంటి రాజు గంగానది పరిసర ప్రాంతాల్లో ఆయన ఒక తన భార్యలతో కలిసి రతిక్రీడ నీళ్లలోనే ఆయన సరస సల్లాపాలు ఆడుతుంటే అగస్త్య మహర్షి పోయినప్పుడు అహంకారికంగా వెళ్ళేసి నమస్కారం పెడతారు ఆడవాడు. ఇదో మాత్రం గంధర్వుడు కదా అహంకారికంగా ఉంటే, నన్ను చూసి కూడా నువ్వు ఇంత అహంకారికంగా ఉంటావా, నీళ్లలోనే ముసలై పడిపోదుగా కానీ శపిస్తాడు. ఆయన వచ్చి, అయ్యో పొరపాటైంది స్వామి, మీరు ఇట్లా శపిస్తే ఎట్లా అంటే పాపంలో కోపంతసేపు అగ్గిపుల్లంతసేపు వెలుగుతుంది, వెంటనే ఆరిపోతుంది. అయ్యా పొరపాటైంది అంటే వెంటనే సరే పరమశివుడే నీ దగ్గరికి ఎప్పుడు వస్తాడు, వచ్చినప్పుడు ఆయన కాళ్ళు పట్టుకో నీకు శాప విమోచనం అవుతుంది అంటాడు. ఏమన్నా అర్థమా పంతులు గారు మీరు చెప్పడం స్వామి, కైలాసంలో ఉన్నది శివుడు ఎక్కడ, నేనేమన్నా మడుగు గుంటలో పడిపోయినా నేను ఇక్కడికి శివుడు రావడం ఏంది, నేను ఆయన కాళ్ళు పట్టుకోవడం ఏంది, ఇది అయ్యే పనైనా జరుగుతుంది తీరింది అప్పుడు నీకు శాప విమోచనం
అలా ఆ విధంగా గంధర్వరాజుకు శాపం కోసం వెళ్ళిపోతాడు. శంకర్లు బయటికి రావడం, సన్యాస దీక్ష తీసుకోవడం, బయలుదేరు. శంకర్ల వారి తల్లి ఆర్యాంబ గారు ప్రతిరోజు పూర్ణా నదిలో స్నానం చేసి ఆమె కార్యక్రమం చేసుకునేది. ఒకసారి బాగా జ్వరం వచ్చేసింది, విపరీతమైన జ్వరం. నిజంగా బాగా ఆమె నైమిత్తిక తీరులో ఆ నదికి పోయి స్నానం చేయలేక అలసిపోతున్నామా. ఏమమ్మా అంటే, అంత దూరం స్నానానికి వెళ్ళలేకుండా రా శంకర, శరీరం సహకరించడం లేదురా పోలేకుండాను అంటే, అంతే కదమ్మా అని ఈ శంకర్ల వారు పూర్ణానదిని ప్రార్థిస్తే పూర్ణానది దిశ ఇలా పోయేది మళ్లించుకొని వాళ్ళ ఇంటి మీదుగా ప్రవహించింది. అంత దూరం పోకుండా ఆమె అక్కడనే దిగి స్నానం చేసి మళ్ళీ వచ్చి అక్కడ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి పూజలు చేసుకుంటుంది. ఆయన సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడే ఉంటాడులని ఉంటాడని ఆమెనుకున్నది. ఆయన ఇంకా బయటికి వెళ్ళే ప్రయత్నం కదా. అంత ఆయన సన్యాస దీక్షకొని బయలుదేరిపోతుంటే మొట్టమొదటిగా ఆయనకు దర్శనమైనటువంటి వాళ్ళు, పిలిచినటువంటి వాళ్ళు ఎవరో తెలిసిన, చాలా మంది శంకర్ల వాళ్ళు శైవము శివుడి గురించే మాట్లాడతాడు, అడ్డనామాలు పెట్టుకుంటారు. అది తప్పు, అది ఒక వైదికమైన ప్రక్రియ. తిలకధారణ అనేది అది విలువ అడ్డమా ఇంకొకటి అనేది కాదు. వాళ్ళ పరంపర ఉన్నది ఒకటే పరబ్రహ్మ నిరూపించినటువంటి వారు శంకరుల వారు. శ్రీకృష్ణ భగవానుడు మొట్టమొదటి పిలిచారు, ఓ శంకరా అని పిలిచాడు. పోతుంటే ఎవరు పిలుస్తున్నారబ్బా అని ఇలా తిరిగి చూసినాడు. శ్రీకృష్ణ భగవానుడు, స్వామి ఏమంటే నీ పాటికి నీ మాను చూస్తున్నావు, సన్యాసి తీసుకున్నావు, వెళ్ళిపోతున్నావు, నన్ను మాత్రం ఈ పూర్ణా నదిలో ముంచేసిపోతున్నావు, ధర్మమా నీకు అంటాడు. ఏమంటే అప్పుడెప్పుడో నది అట్లా పోతా ఉంది, ఆ నదిని మీ అమ్మ కోసం ప్రార్థించినావు, ఆ నది కాస్త ఇట్లా వచ్చేసి మీ అమ్మ ఇంటి దగ్గర నుంచి పోతుంది, మధ్యలో నా గుడిని మునిగిపోయిందిరా నీ ఇల్లు బంగారు గాను, నేను నీళ్లలో మునిగిపోతున్న ఊపిరాడక నన్ను ఏదైనా మంచి స్థానంలో ప్రవేశపెట్టుంటే ఆ వయసులోనే శంకరుల వాళ్ళ ఆ విగ్రహాన్ని తీసి ప్రతిష్ఠించి బయలుదేరినటువంటి. అక్కడ ఆశ్రమంలో ఉన్నప్పుడే ఆయన బాల బ్రహ్మచారిగా ఉన్నప్పుడే సన్యాస దీక్షలో ఆయన భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఒక పేద మహిళ ఇంటి దగ్గర గురింటి దగ్గరికి వెళ్ళి, భవతీ భిక్షాందేహి, పెద్దవాళ్ళు వచ్చినా లేదనొచ్చు కానీ బాల బ్రహ్మచారి వస్తే ఎప్పుడు కూడా తిరస్కరించారు, ఖచ్చితంగా అతనికి భిక్ష ఇవ్వాల్సిందే. ఈమె పరిస్థితి చాలా భయంకరమైన దుస్థితిలో ఉంది. ఆమె ఊంచ వృత్తి చేసుకొని బ్రతికేటువంటి వాడు. ఊంచ వృత్తి అంటే ఒక రైతు ఒక పంట పండించిన తర్వాత ఆ పంటనంతా కోసుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పొలంలో అక్కడక్కడ కొన్ని గింజలు పడిపోతాయి, ఇంకా నాకు అవసరం లేదని వెళ్ళిపోతాడు రైతు. ఆ గింజలు ఏరుకొని వచ్చి బ్రతికేటువంటి ధార్మికమైన జీవనాన్ని బ్రతికేటువంటి బ్రాహ్మణ కుటుంబం అది ఊంచి వృత్తి. అతనే బిచ్చం తీసుకోడు, వదిలిపోయిందని. ఆ రోజు ఆమె ఏకాదశిగా వ్రతం ఉన్నింది, ఉపవాస దీక్ష ఉన్నింది. ద్వాదశి రోజు తొందరగా ఏదో ఒకటి తీసుకొని ఉపవాసం విరమించాలనుకుంటుంది. ఇంట్లో ఏమీ లేదు. బాలబ్రహ్మచారి వస్తే ఏమి ఇవ్వాలో కూడా ఇతనికి తెలియలే. ఇవ్వకు ఆమె వస్త్రాన్ని కూడా ఒళ్ళు సరిగ్గా కనపడ దాచిపెట్టుకుంటూ, స్వామిని ఇవ్వాలనే ఉంది కానీ నా ఇంట్లో ఏమి లేవయ్యా, అన్ని నిండుకున్నాయి, ఇవ్వలేకపోతున్నా శంకర అంటే, అలా ఎలా అంటావమ్మా, నీ ఇంట్లో ఆ గూట్లో ఉన్నది ఒక ఉసిరికాయ, అది వేయొచ్చు కదా నువ్వు వేయాలనుకుంటే అంటాడు శంకరుడు. ఆ గూట్లో ఉన్న ఉసిరికాయ శంకరుల వారికి ఎలా తెలిసింది, ఎప్పుడో పెట్టి నాకే గుర్తులేదని ఆ తల్లి పరిగెడతా పోయి ఉసిరికాయ తెచ్చి శంకరుల వారికి ఆ పళ్ళెంలో వేస్తే పరవశమైన శంకరులు వెంటనే, అమ్మా ఏమి దానం చేసిందమ్మా, ఇంత దరిద్రంలో ఉన్న ఈ తల్లిని కనికరించవా తల్లి అని లక్ష్మీదేవిని మొట్టమొదట ప్రార్థన చేసినటువంటి వారు శంకర్. లక్ష్మీదేవి, శంకర నీకేమైనా కావాలో చెప్పు, సమస్తము సమకూరుస్తా, ఈమెకు మాత్రం చేయను అన్నాడు. ఏమ్మా ఎందుకు చేయవు అంటే, ఆమె జీవితంలో ఇలా అన్న దాఖలా ఎప్పుడు లేదు. ఇప్పుడు కాదు, గత జన్మంలో కూడా ఇలా చేసిన దాఖలా లేదు. అటువంటి ఆమెకి ఇచ్చే ప్రసక్తే లేదు. అంటే ఏంటమ్మా అలా అంటావు, ఉపవాస దీక్షలో ఉండి ముగించాల్సిన అవసరం లేకపోయి కూడా మరుసటి రోజు దీక్ష విరమించాల్సిన సమయంలో తను ఉన్నటువంటి ఇంట్లో ఉన్న ఒకే ఒక్క ఉసిరికాయ తెచ్చి నాకు వేస్తే ఇంకంతకు మించింది ఏముందమ్మా దాన ధర్మం అని అప్పుడు ఆ తండ్రి కనకధార స్తోత్రం చేస్తే పరవశమైపోయినటువంటి ఆ తల్లి 1 గంట 48 నిమిషాల పాటు ఏకధాటిగా బంగారు ఉసిరికాయలను కురిపించింది. స్వర్ణత్వమలాయ అనే నగరం ఈ రోజుకి ఇక్కడ భవనం కాలాడికి వెళితే మనం చూడొచ్చు, ఏ ఇంటి దగ్గర ఉసిరికాయలు కురిశాయి. అలా తల్లిని పరవశం చేయగలిగినటువంటి వారు శంకర్. ఇప్పుడు ఆయన గురువు కోసం బయలుదేరాలి. నాకు మంచి గురువు కావాలి, ఎక్కడ గురువు, ఎక్కడ వెతకాల అని ఆయన దేశాటన చేస్తూ ముందుకు వెళుతూ 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 నర్మదా నది పరిసర ప్రాంతాల్లోకి, ఎందుకంటే చాలా ఆలస్యంగా మొదలుపెట్టా కాబట్టి అలా వేగంగా వెళ్ళిపోతున్నాం. నర్మదా నది ప్రాంతంలో గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. ఆయన సామాన్యులు కాదు, గోవింద భగవత్పాదాచార్యులు.
బ్రహ్మగారి సంతానంలో వచ్చినటువంటి వంశానుకర ప్రక్రమంలో వశిష్ఠ మహర్షులు ఒకరైతే, ఆ వశిష్ఠ మహర్షి యొక్క కుమారుడు శక్తి మహర్షి, శక్తి మహర్షి యొక్క కుమారుడు పరాశర మహర్షి, పరాశర మహర్షి యొక్క కుమారుడు వేదవ్యాసుల వారు, వేదవ్యాసుల గారి కుమారుడు శుకబ్రహ్మ, శుకుడి యొక్క ప్రధాన శిష్యుడు గౌడ పాదాచార్యుల వారు, గౌడ పాదాచార్యుల యొక్క అద్భుతమైనటువంటి ప్రధాన శిష్యుడు గోవింద భగవత్పాదాచార్యులు వారు. ఆ గోవింద భగవత్పాదాచార్యుల దగ్గరికి ఈయన వెళ్ళారు. వెళ్ళినప్పుడు గోవింద భగవత్పాదాచార్యుల వారు ఒక చెట్టు త్వరలో ఇంతే సందు ఉంటుంది, బొరియా లోపల కూర్చొని తపస్సు చేస్తుంటాడు. ఆయన ఎలా కూర్చోగలిగినాడో ఏంటో ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చూస్తే ప్రణామాలు చేసి దశశ్లోకం చేస్తే పరమశివైపోయినటువంటి గోవింద భగవత్పాదాచార్యులు వారు, ఇంతకాలం నీకోసం ఎదురు చూస్తున్నాను. ఆయన నిజంగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే వేదవ్యాసుల వారు ఒకప్పుడు ఏం చేసినారంటే ఒక పెద్ద పెద్ద మహర్షులతో ఒక గోష్ఠి పెట్టారు. పెట్టినప్పుడు ఆయన వేదాలను విభజించి అంతా చేసినప్పుడు ఒక చిన్న పిల్లవాడు లేసి, స్వామి ఇంత వేదాలను ఇంత బాగా రాశారు చేశారు కదా, ఇది జనాలకు అర్థమయ్యేటువంటి రీతిలో బాగా మీరు ప్రచారం చేసి చెప్తే కదా ఎవరో ఒకరికి ఆ పని అప్పగించండి అని ఆ పిల్లవాడిని అడిగితే, చాలా చక్కనైన ప్రశ్న వేశావురా అబ్బాయి, నీ శిష్యుడే ఈ కార్యక్రమాన్ని భుజాన పెట్టుకొని మోస్తాడరా, నీకు అదృష్టం కలుగుతుందిరా అంటాడు. ఆ పిల్లవాడు షాక్ అవుతాడు, నేనేంటి నాకు శిష్యుడు రావడం ఏంటి, వాడితో ప్రచారం జరగడం ఏంటంటే అవును అంటాడు. మరి ఆ శిష్యుడు నేను ఎలా గుర్తుపెట్టాలంటాడు. వాడు సామాన్యుడు కాదు, నీకు శిష్యుడికి వచ్చాడు, ఒక నదినే తన కమండలాల్లో బంధించేస్తాడు, వాడే నీ శిష్యుడు, వాడే ప్రచారం చేస్తాడు. ఈయన అలాగా కూర్చుంటే వచ్చినటువంటి శంకరాచార్యుల యొక్క తేజో ప్రదోపమైనటువంటి ఆయన ముఖ రేఖల రూపురేఖ లావణ్యాలను చూసి పరవశమైనటువంటి ఈ గోవింద పదమాచార్యుల కస్త్వం ఎవరు నువ్వు అంటే చాలా అద్భుతంగా దశశ్లోకం చెప్తాడు. నేను భూమిని కాదు, నేను నిప్పును కాదు, నేను నీరుని కాదు, నేను నింగిని కాదు, నేను వాయువును కాదు, అలా నీరు కాదు, సమస్తము నిండి నిబిడీకృతమైనటువంటి పరమేశ్వరుడైనటువంటి ఆయన భావనలో ఉన్నటువంటి వాడిని చెప్పి ఆయన పరవశమైపోయి ఆయన సన్యాస దీక్ష ఇచ్చి శంకరాచార్య అనేటువంటి నామాన్ని ఇచ్చి అలా శిష్యరికం చేసిన తర్వాత నర్మదా నది ఉధృతమైనటువంటి పరవళ్ళు తొక్కుతూ ఒకసారి వస్తూ ఉంటే గురువు గారు తపస్సు చేసుకుంటే ఆయన ఆశ్రమానికి ఎక్కడ బంధం వాటిల్లుతుందో ఈ నదీ ప్రవాహం ఆశ్రమానికి ఎక్కడ పోతుందో ఇబ్బంది పడుతుందని నది కమలంలో బంధించి పడేస్తారు శంకరాచార్యులు. ఈ విషయం సహవాసంగా ఉన్నటువంటి మిగిలినటువంటి శిష్యగణం అంతా పరిగెత్తుకుంటూ వచ్చి గురుగారు శంకరాచార్యుల వారు ఆ నదినంతా కమండలంలో బంధించేసినట్టు, ఇతనేరా నాకు శిష్యుడు అని, ఇక్కడ నీ దగ్గర శిష్యుడికం అయిపోయింది నా దగ్గర, ఇక నువ్వు కాశీ ప్రయాణించి అక్కడి నుంచి నువ్వు చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఆ తర్వాత శంకరుల వారు కాశీ ప్రయాణం రావడం, కాశీకి వెళుతున్నాము అంటే ఆ మాట అనుకోవడమే అదృష్టం. నిజంగా కాశీ అనే ఒక మాట అనుకుంటానే, కాశీకి పోవాలి అని అనుకుంటానే వెంటనే ఉపద్రవాలు మన ఇంట్లో అన్ని అరిష్టాలు వస్తుంటాయి. అరిష్టాలని కాదు, ఇబ్బందులు. పోకుండా ఉండడానికి ఏదో ఒక ఆటంకాలు జరుగుతుంటాయి, పోకుండా ఉండడానికి అడ్డంకులు జరుగుతూ ఉంటాయి. కాశీలో పాదం మోపామా అంతవరకు మనం చేసినటువంటి పాపాల చిట్టిని చించేయాలి, చిత్రగుప్తుడు. అది పరమశివుడు ఇచ్చినటువంటి హెచ్చరిక. అందుకు మనల్ని కాశీలో కూర్చోకుండా, కాశీలోకి పోనీయకుండా ఈ రుద్ర గణపతులు బాగా అడ్డగిస్తూ ఉంటారు వాళ్ళంతా, ఈ భూత గణాలన్నీ కూడా. కాశీకి వెళ్ళి మనం గంగలో స్నానం చేయాలా, ఆ పరమశివుని దర్శించుకోవాలా, తల్లిని అన్నపూర్ణాదేవిని ఆశీర్వాదం పొందాలని పరమశివుడు అయిపోతారు. కలాడి మన శంకరుడు కాశీకి వెళ్ళి గంగా నది దగ్గరికి పోకముందే గంగమ్మ తల్లి పరవశమైపోయి, ఆహా పరమశివుడు నా దగ్గరికి వస్తున్నాడని ఆయన వచ్చి నదిలో మునగడానికి ముందే ఈమె అంత చొరవ తీసుకొని ముందుకు వచ్చి ఆయన కాళ్ళను తాకి తన భక్తి ప్రపత్తిని చాటుకుంది. శంకర విషయాలు అద్భుతంగా చెప్తారు. నిజంగా అద్భుతం. ఆ తల్లి పరవశమైపోయింది, శివుడే నా దగ్గరికి వచ్చేస్తున్నాడని. ఆ తర్వాత శంకరుని గురించి కూడా కొంతమంది తెలియనుడు అవాకులు చవాకులు పేల్తారు. ఆయన వస్తూ ఉంటే దారిలో ఒక చండాలుడు వస్తుంటే నాలుగు కుక్కలతో, ఛీ జరుగు నువ్వు తప్పుకో, తాగొస్తున్నాడు అని అన్నారట. తప్పు. శంకరుల వారు సామాన్యుడు కాదు, అందరిలో సమతావాదం మమతాభావం చూసినటువంటి వాడు. ఆయనను చూసి ఏంటి ఇలా వస్తున్నాడని ఆయన ఉన్నాడే, కానీ అలా ఒకరిని చీదరించుకుంటే జగద్గురు ఎలా అవుతాడు? ఆయన జగద్గురు ఎలా కాగలుగుతాడు? ఆ స్థానంలో కూర్చునేదానికి అర్హత లేదు. ప్రతి ప్రశ్న ప్రశ్నించినారు వాళ్ళు ఎక్కేటప్పుడు. సామాన్యమైనటువంటి ప్రశ్నలు కాదు, ఎంత అద్భుతమైనటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి పండితులు, పండితోత్తులు, జిజ్ఞాసులు, తత్వవేత్తలంతా కలిసి కూర్చొని ఆ పండిత గోష్ఠిలో ప్రతి ప్రశ్న అతను సంతృప్తి చెందిన తర్వాతనే రెండో వారికి వెళ్ళాలా, ఆమె సంతృప్తి చెందిన తర్వాత ఇక్కడికి రావాలా, అందరితో వాదించి నిజమే అంగీకరిస్తున్నాను అతనితో. శంకరుల వారు మాట్లాడింది అంతా వీళ్ళు కల్పించినారు. కొన్ని మంది చిత్రాలు చెప్తారు, అట్లా చండాలంగా తక్కువ చేసే శంకరుల వారు ఎప్పుడు మాట్లాడారు. అక్కడ అతను వచ్చినటువంటి తాగి ఆ సమయంలో అక్కడ వస్తున్నటువంటి రూపం చూసి, ఎందుకు ఇలా ఏం చేస్తున్నావు, పక్కకు తరుగు, ఇలా చేయొచ్చాను అంటే అప్పుడు ఆయన చెప్పినటువంటిది ఏది తొలగాల, ఎవరు తొలగాల,
నువ్వు తినేదన్నమే, నేను తినేదన్నమే. అన్నం తిని పెరిగిందే నీ శరీరము, అన్నం తిని పెరిగిందే నా శరీరం. శరీరమే తప్పుకోవాలన్నా, శరీరం లోపల ఉండేదే తప్పుకోవాలన్నా. అప్పుడు శంకర్ల వారు అర్థం చేసుకున్నాడు, సామాన్యుడు కాదు. అప్పుడు వచ్చింది సాక్షాత్తు పరమశివుడని అతని మీద పడి, అప్పుడు అతను బ్రహ్మాండంగా అతని మీద కూడా ఒక శ్లోకం అది గుర్తురావడం అద్భుతంగా ఆయన చేసి అక్కడి నుంచి ఆయన ఇంకొంచెం పరిపక్వత చేసి తర్వాత బద్రీనాథ్ ఆ ప్రాంతాలకు మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆయనకు పద్మపాదాచార్యులు వారు పద్మపాదాచార్యుడు కదా ఆయన పేరు సునందుడు వచ్చి, స్వామి నా పేరు సునందుడు, నేను చోళరాజ్యం నుంచి వచ్చాను, నన్ను మీరు సన్యాస శిష్యరికం చేసుకోండి అని చెప్పి అలా ఆయన చేరేశాడు. ఇలా చేరిన తర్వాత అక్కడికి మళ్ళా ఇంకొంచెం ముందుకు వెళ్ళడం, ఉత్తర భారతదేశం వెళ్ళడం. ఈయన అప్పుడు 8 సంవత్సరాలకు 16 సంవత్సరాల వయసు వచ్చింది. ఇప్పుడు ఇంకా భాగవత ఇవన్నీ వేదాల వాటికి భాష్యాలన్నీ తయారు చేయడం, అన్ని సమకూర్చుకోవడం, చేసుకున్న పరిస్థితులు అన్నీ చేస్తుంటే అప్పుడు ఒక బాగా వయసు మళ్ళినటువంటి పెద్ద వ్యక్తి ఒక ఆయన వచ్చి, ఏ శంకర, నువ్వు ఏదో వేదాలకంతా భాష్యాలు చేసావంట, అన్ని రాసావంట, అది ఏంటో చెప్తామా, కాసంత నీ గురించి తెలుసుకుందాం, నువ్వేం చెప్పావనంటే, ప్రణామాలు రండి. ఆయన భోజన సమయానికి బయటికి వెళ్ళే సమయంలో వచ్చి కూర్చున్నాడు. అడిగితే సరే రండి అని కూర్చున్నారు. ఆయన ప్రశ్నించడం, ముసలాయన పెద్ద ఆయన, ఈ శంకరుడు దానికి వివరణ ఇవ్వడం, ఇలా చర్చ జరుగుతూ ఉంది. ఎంతసేపటికి ఒక పట్టాన తెగలవాలని. ఇక్కడ ఉన్నటువంటి సునందుడు ప్రధాన శిష్యుడు శంకరుల వారికి. ఆయన చూసి, ఏందిరా ఇల్లది ఎప్పటికీ రోజుల పడి ఎన్ని రోజుల తర్వాత తెగడం లేదని ఆయన చొరవ తీసుకొని పోయి ఇద్దరి దగ్గరకు చూస్తే హతాశుడైపోయినాడు సునందుడు. ఉన్నటువంటి వాళ్ళు ఎలా కనబడుతున్నారంటే ఆ సునందుడికి ఈ పక్క శ్రీమన్నారాయణ వేదవ్యాసుల వేరే వచ్చింది ఎవరో కాదు, వేదవ్యాసుడే తను రాసినటువంటి వేదాలను ఏ విధంగా ఇతను తర్జుమా చేస్తున్నాడు, ఏ విధంగా వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తున్నాడు, తెలుసుకోవాలని వచ్చినాడు. ఇక్కడ కూర్చొని సమాధానం ఇస్తున్నటువంటి శంకరాచార్యుల వారు లేరు, సాక్షాత్తు కైలాస శంకరుడిగా ఉన్నారు. ఏ పక్క ఈ విష్ణుమూర్తి, ఈ పక్క శివుడు, శివకేశవులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ సన్నివేశం చూసినటువంటి ఈ సునందుడు ఆశ్చర్యపోయి వాళ్ళిద్దరు చర్చ అయిపోయి మధ్యలో విరామం వచ్చినప్పుడు, గురువు గారు వచ్చింది ఎవరనుకుంటున్నావు, సాక్షాత్తు శ్రీమన్నారాయణతో మీరు సంభాషిస్తున్నారు, నేను చూశాను. సునందుడు కూడా సామాన్యుడు కాదు, ఆయన గురించి తర్వాత చెప్తాను. శ్రీ మహావిష్ణువుతో మీరు సంభాషిస్తున్నారంటే అప్పుడు శంకరాచార్యుల వారు చాలా ఆనందపడిపోయి సంతోషపడి, స్వామి ప్రణామాలు, నీ గొప్పతనం తెలుసుకోలేక ఇంతసేపు నేను మూర్ఖంగా మీతో ఏదో తెలిసిన విషయాలు ఏదో నాకు తెలిసినంత వరకు నేను చేశాను. నా ఆయుష్ పరిపూర్ణం చెందింది. 8 సంవత్సరాలు, మళ్ళీ 8 సంవత్సరాలు ఇచ్చిన 16 సంవత్సరాలు అయింది. మీరు నాకు అనుమతిస్తే ఈ శరీరాన్ని వదిలేస్తాను. శరీరము ప్రాణం మన నుంచి వెళ్ళిపోతుంది, అది మనకు జరిగేది. మహనీయులు మహానుభావులు వాళ్ళు వదిలేస్తారు, దాంట్లో నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు మనం సాయంత్రం అయితే ఇంటికి పోయి పడుకునేటప్పుడు అన్ని ఇవన్నీ ఇప్పేసి ఒక లూజు పలసనైనటువంటి బట్ట కట్టుకొని ఎలా నిద్రపోతాము, వదిలేస్తాము, వాళ్ళు అంత సులభంగా వదిలేస్తారు. వాళ్ళు మహనీయులు మహానుభావులు. అప్పుడు వేదవ్యాసుల వారు, అలా ఎలా శంకర, అలా ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావు, నువ్వు ఈ లోకానికి అవసరం ఉంటారు. అదేంటి స్వామి, నా ఆయుష్ అయిపోయింది కదా అంటే, ఈ వేదాలకు భాష్యం ఎవరు చెప్తారయ్యా, ఈ జనజీవన స్రవంతినన్నిటి కూడా సరైనటువంటి జ్ఞాన మార్గంలోకి నడిపించాల్సినటువంటి బాధ్యత నీ భుజస్కంధాల మీద ఉందంటే, అలా ఎలా అవుతుంది స్వామి, నా 16 సంవత్సరాలు ఇలా చెప్తున్నావా, నటనాటక సూత్రధారి, నీకు అన్నీ తెలుసు కదా అంటే, పరమశివుడి రాతను తిరగరాస్తా, బ్రహ్మదేవుని ఆనను తిరగరాస్తా, 16 సంవత్సరాల నీ ఆయుష్ను నా తపోశక్తితో భగవంతుని మెప్పించి ఆయన ఆశీర్వాదం పొంది నీకు ఇంకొక 16 సంవత్సరాల ఆయుష్ నేను పోయిస్తున్నా, నీకు 32 సంవత్సరాల ఆయుష్ ఈ రోజు నుంచి ఉంటుంది, నా తపోబలంతో నువ్వు కొనసాగించు, ఈ పరంపర మొత్తం ధర్మ ప్రచారం చెయ్యి అని చెప్తే ఆయన తిరిగి 16 సంవత్సరాల ఆయుష్ తీసుకొని, ఈ రోజుల్లో మనం వాహనాలు ఉన్నా కూడా ప్రయాణం చేయలేం. భారతదేశమంతా పాదచారి 3 సార్లు పర్యటించాడు, 56 దేశాలను దర్శించినాడు. ఆయన క్రీస్తు పూర్వం 788 నుంచి 820 వరకు ఉన్నారని కొంతమంది. శృంగేరి పీఠం 1 సంవత్సరం చెప్తుంది, కంచి పీఠం 1 చెప్తుంది. చూడండి, శంకరాచార్యుల వారు ఇక్కడ బ్రతికారన్న విషయం అందరికీ తెలుసు. అద్భుతమైనటువంటి గ్రంథాలు రచించాడు అని తెలుసు. ఆయన అమ్మవారి మీద కానీ, గణపతి మీద కానీ, విష్ణుమూర్తి మీద కానీ, శివుడి మీద కానీ, ఇక్కడ అక్కడ కాదు ఎన్నో గ్రంథాలు రచించారని అందరికీ తెలిసిన ఆయన ఎప్పుడు పుట్టినారో ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేకున్నారు. ఇంకా కలియుగం ఎప్పుడు చెప్పగలుగుతాం, ద్వాపర ఇప్పుడు ఏం చెప్తాం, త్రేతాయుగం ఏం చెప్తాం, కృతయుగం ఏం చెప్తాం చెప్పండి. కల్పితాలు ఇవన్నీ, కొంతమంది ఆంగ్లేయులు రాసినటువంటి కట్టు కథలు, తేదీలు, ఇవన్నీ నమ్మకండి. సూర్యుడికి భూమికి దూరం ఎంత, 155 లక్షల కిలోమీటర్లు. ఎవరు చెప్పారు? నాసా చెప్పింది. నాసా చెప్తే వాస్తవం, అమెరికా వాడు.
హనుమాన్ చాలీసాలో తులసీదాసు గారు అవధి భాషలో యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాగి మధుర ఫలజాను అని చెప్తాడు. యుగము ఇంటూ సహస్రం ఇంటూ యోజనము ఇంటూ కిలోమీటర్లకి మార్చుకోండి, 155 లక్షల కిలోమీటర్లు వస్తుందో లేదో తెలియదు. మన వాళ్ళు ఒక గోచి కట్టుకొని పైన చొక్కా లేకుండా మహనీయులు మహానుభావులు పురుషోత్తములైనటువంటి బ్రాహ్మణ వర్గమంతా మహర్షులంతా కలిసి లెక్కించి రచించితే దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోలేము. ఇలా శంకరుల వారు మొత్తం భారతదేశం అంతా 56 దేశాలని పర్యటించి అందరితో అద్భుతమైనటువంటి శిష్యగణాన్ని తయారు చేసుకున్నారు. అలా ఆయనకు వచ్చినటువంటి చాలా మందిని వాదిస్తూ ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలు. ఆయన కుమరిల భట్టు దగ్గరికి వస్తాడు. కుమరిల భట్టు మొదట సుబ్రహ్మణ్య స్వామి అన్నారు కదా, ఆయన బౌద్ధంలో చేరతాడు. ఎందుకంటే ముందు మనల్ని సనాతన ధర్మంలోకి తీసుకురావాలంటే ఆ మతంలో ఏముంది, ఆ ధర్మంలో ఏముంది తెలుసుకొని ఆయన తిరిగి వచ్చిన తర్వాత నా హైందవ ధర్మం గురువు దగ్గర శుశ్రూష చేసి సేవ చేసి ఆ ధర్మాన్ని విశ్వసించగా వచ్చినందుకోసంగా నేను తప్పు చేసిన వాడిని. దాంట్లో ఏమీ లేదు, సనాతన ధర్మాన్ని నమ్మండి, కర్మ మార్గాన్ని అనుసరించండి, అప్పుడే మీరు అద్భుతమైనటువంటి భగవంతుని చేరుకోగలుగుతారని చెప్పి అతను మాట ఇచ్చి తను గురువుకు ద్రోహం చేసినాడని చెప్పండి తుషాగ్నిలో చనిపోవాలనుకుంటాడు. తుషాగ్ని అంటే తను కూర్చున్నాడు, చుట్టూ ఒక బుట్ట పెట్టుకున్నాడు, బుట్ట చుట్టూ వరి పొట్టు పోసుకొని కింద మంట పెట్టుకున్నాడు. వరి పొట్టు కొంచెం కాలిపోతుంటే శరీరం కొంచెం తగలబడిపోతుంది. భగవాడికి కూడా భయంకరమైన నరకయాత్ర అవుతుంది. నేను సంతోషంగా ఆ బాధను స్వీకరిస్తున్నా. గురుద్రోహానికి పాల్పడినటువంటి వాడిని నేను, నాకు ప్రాయశ్చిత్తం కలగాలని. ఆ సమయంలో శంకరుల వారు అక్కడికి వచ్చారు, నీతో వాదించడానికి వచ్చాను అంటాడు. అప్పుడు ఆయన రాగానే నాకు చల్లగా అయిపోతుంది శరీరం. ఏమిటిది కారణం, ఎందుకు అయిపోయింది మంట పోయి అని చూస్తే శంకరుల వారు వచ్చారు. క్షమించండి, నేను మీతో మాట్లాడేంత సమయం లేదు. నేను గురుద్రోహానికి కోసంగా నా సనాతన ధర్మానికి కట్టుబడిన వ్యక్తిగా నేను ఆత్మార్పణ చేసుకుంటున్నాను. మీరు మాట్లాడాలంటే నా శిష్యుడు మహిష్మతి రాజ్యంలో మండల విషుడున్నాడు, అతనితో పోయి మీరు వాదించవచ్చు అంటాడు అని చెప్తే ఆయన అంతకుముందు ఉత్తర భారతదేశంలో ఉన్నాడు శంకరులు. ఈయన చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి ఇక్కడికి వచ్చేసినాడు. ఇక్కడి నుంచి మళ్ళీ ఆయన వెంటనే అక్కడికి వెళ్ళిపోయినాడు. అలా వెళ్ళాడు. బస్సు ఉందా, రైలు ఉందా, విమానం ఉందా, ఎలా వెళ్ళినాడు? షట్చక్ర విధానాన్ని ఛేదించినటువంటి వాళ్ళు మూలాధారాన్ని కదిలించగలరు. మూలాధారాన్ని కదిలించగలిగినటువంటి వ్యక్తి పృథ్వీతత్వాన్ని ఛేదించగలరు. ఈ మాలాధారంతో కలిగినటువంటి వాడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళగలుగుతారు. అది ఆ రోజుల్లో హెలికాప్టర్ లేకపోయినా మళ్ళీ వెళ్ళగలిగినాడు. ఆయన ఉంది, మీరు నేను చెయ్యలేము. విమానం ఇక్కడ ఉన్నటువంటి వాడు ఎవ్వరూ నడపలేము. విమానం ఎవ్వరూ నడపలేరంటే ఎట్లా? దాంట్లో శిక్షణ పొందినటువంటి వ్యక్తి ఖచ్చితంగా విమానం నడుపుతాడు. మనం కూడా సాధన సంపత్తి చేస్తే మనం కూడా గాలిలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం. ఇటీవల చెన్నైలోనే ఒక పిల్లోడు గాలి ఇట్లే కూర్చున్నాడు, అలాగే పైకి గాలికి లేచిపోయినాడు. పైకి అలాగే చూపించాడు, వీడియో పెట్టి బ్రహ్మాండంగా అందరూ చక్కగా వేసి బ్రహ్మాండంగా వైపులేదు. తపశక్తి. నీళ్లలో పడుకొని నిద్రపోయేటువంటి వాళ్ళు ఉంటారు, నీళ్ల మీద పడుకొని జల దిగ్బంధన. నీళ్ల లోపల కూడా చాలా మంది ఉండగలిగినటువంటి దుర్యోధనుడు జల దిగ్బంధన లోపల మీకు కూర్చోలేదా? యుద్ధమంతా అయిపోయిన తర్వాత మనకు తెలియదంటే ఎట్లా? తెలిసింది ఉంది, మనం తెలుసుకోలే అంతే. శంకర్ల వారు ఇక్కడికి వెళ్తారు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే ఆ మండల మిశ్రుడు అంటే సామాన్యుడు కాదు, అద్భుతమైన ప్రతిభా పాఠవాలు కలిగిన వ్యక్తి. మాహిష్మతి రాజ్యంలో చిలుకలు కూడా సంస్కృతంలో మాట్లాడుకుంటాయి అంటే ఆ దేశ పరిపాలన ఎంత అద్భుతంగా ఉంది, ఎంత బ్రహ్మాండమైనటువంటి ఆ సాహిత్యం అంత బాగా అద్భుతంగా ఉంది. భాషా పట్టుకొని చూడండి. ఈయన వాళ్ళ నాన్నగారు చనిపోతే శ్రార్థం చేసేదానికోసం అన్ని తలుపులన్నీ వేసి పిండ ప్రదానం చేస్తున్నాడు వాళ్ళ నాన్న కోసం. భోక్తలుగా భోజనానికి పిలిచినాడు. భోక్తలుగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరో చెప్తే మరింత మనం ఆశ్చర్యం గురవుతాం. వేదవ్యాసుని పిలిచాడు మండల మిశ్రుడు భోజనానికి, జైమిని మహర్షిని పిలిచినాడు భోజనానికి. వాళ్ళిద్దరు భోజనానికి కూర్చుంటే ఇలా మిద్దెలోంచి అన్ని తలుపులు మూసేసుకొని ఆయన చేస్తుంటే నా తలుపులోంచి పైన కిందికి దిగేశాడు. ఎలా దిగినారో తెలియదు. దిగగలుగుతారు వాళ్ళు, అదే చెప్పినా కదా, షట్చక్ర విధానాన్ని ఛేదించగలిగినటువంటి వాళ్ళు. అతను చూస్తానే మండల మిశ్రుడికి బాగా ఆవేశంతో కోపతృప్తుడైనాడు. ఎందుకంటే ఇతను కర్మ మార్గాన్ని నమ్మినటువంటి వ్యక్తి, వచ్చినటువంటి వాడు జ్ఞాన మార్గాన్ని నమ్మినటువంటి వ్యక్తి. బోడిగుండు అతనికి చిల్లెత్తుకొచ్చింది. కుతోముండి వెళ్ళేసాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఈ బోడిగుండు అన్నాడు. అతులితమండి నిమ్మలంగా చెప్పాడు శంకర వాడు. మొండెం పైన ఉంది గుండు అన్నాడు. ఆయన ఎగతాళిగా అన్నాడు, ఈయన ఎగతాళిగా అన్నాడు. సురాపీత కళ్ళెమన తగిన వేమిరా అన్నాడు. సుర అంటే సురా నా పీత, సురా శ్వేత. కళ్ళు సురా పీత అంటే పీత అంటే తాగినావని ఒక అర్థము, పీత అంటే పసుపు రంగు కూడా.
పీత వస్త్రం అని మనం విష్ణుమూర్తి చెప్తుంటాం కదా. అట్లా సురా పీత అంటే ఆయన ఎవరి ఉద్దేశం, మండల విష్ణుడు సారా కళ్ళు తాగినావేమయ్యా అన్నాడు. ఈయనేమన్నాడు, రెండు అర్థాలు ఉన్నాయి కదా, సురా నా పీత, కళ్ళు పచ్చగా ఉండదు, కళ్ళు తెల్లగా ఉంటుంది అని ఈయన కూడా తెగతాలు చేసినాడు. అప్పుడు ఆర్గ్యుమెంట్ పెడితే అప్పుడు వేదవ్యాసుడు, ఎందుకయ్యా వాదిస్తావు, వచ్చిన వారు ఎవరు అడుగు మాట్లాడంటే, ఎందుకు వచ్చావు నువ్వు, భిక్ష కోసం వచ్చాను అంటాడు శంకర్. చెయ్యి, నీలాంటి దౌర్భాగ్యులకు నేను భిక్ష పెడతానా, బోడిగుండు వాడిని, కర్మ మార్గాన్ని వదిలినటువంటి వాడిని, అటువంటి కర్మ మార్గాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళే నా ఇంట్లో భిక్షకారులు, నీలాంటి నికృష్టులకు నేను పెట్టనంటే నేను వచ్చింది భోజనానికి కాదు భిక్ష అంటాడు. మరి ఏం భిక్ష ఇది, వాగ్భిక్ష, వాదం మన ఇద్దరు వాదించుకుందాం, వాద భిక్షకు వచ్చాను నీతో అంటాడు. అలా అయితే సరే, అప్పుడు వండుకొని వాదించాలి. ఈయన జ్ఞాన మార్గం, ఈయన కర్మ మార్గం. సరే, అప్పుడు మండల మిశ్రుడు వేదవ్యాస మహర్షి, మేమిద్దరం వాదించేటప్పుడు మీరు న్యాయ నిర్ణేతగా ఎవరు గెలుపోవడం నిర్ణయించాలి కదా, మీరు ఉండండి అంటాడు. మీరిద్దరు వాదించుకునే దానికి నేను ఉండడం అవసరమా, నీ భార్య ఉభయ భార్యతి చాలా తెలివైంది, సాక్షాత్తు సరస్వతీదేవి ఆ తల్లి, ఆమెను న్యాయ నిర్ణేతగా ఉంచుకొని చక్కగా చెబుతుంది. ఇద్దరు పోటీ కూర్చుంటారు. శంకరుల వారు కనుక ఓడిపోతే సన్యాస దీక్ష వదిలేసి గృహస్థాశ్రమానికి వెళ్ళారు. ఇక్కడ ఈయన మండల విష్ణుడు ఓడిపోతే గృహస్థాశ్రమం వదిలేసి సన్యాస దీక్షలోకి వదలాలి. ఏ భార్య అయినా తనను వదిలేసి సన్యాసులు వదిలేకి ఏ భార్య అయినా ఒప్పుకుంటుందా? ఊళ్ళో పచ్చడి వెతుకులైనా దీనికి బతుకుతాం, మూడుతో కలిసి ఉంటామంట తప్ప బతకం వదలడానికి ఏ తల్లి ఒప్పుకో. సరే, ఇద్దరికి వేద వచ్చి వాళ్ళిద్దరు వాదించుకుంటాట. ఆమె పక్కన కూర్చొని కూర్చేసుకొని పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటా కూర్చోలే, కాగితం కలుపుతా. ఆయన మెడలో ఒక పువ్వుల మాలేసింది, ఈయన మెడలో ఒక పువ్వుల మాలేసింది. మీ ఇద్దరు వాదించుకోండి అని ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయి ఆమె కూరలు దొరుకుకోవడము, ఇంటి పని చేసుకోవడము, ఒక చెరువు ఈ పక్క వేయడం, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూస్తా వచ్చింది. స్వామివారు అంత వాదన అయిపోతుంది కదా. శంకరుల వారు, మీరు భిక్షకు రండి, స్వామి మీరు దేవతార్చనకు రండి. స్వాములు ఎప్పుడు భిక్ష భోజనానికి పిలవకూడదు, సన్యాస దీక్ష. కాషాయ వస్త్రధారాలు ఎప్పుడు కనపడినా కూడా గుర్తుపెట్టుకోండి, 4 నమస్కారాలు చేయాలి, ఒకటి చేయకూడదు. కాషాయము కట్టినటువంటి వాళ్ళంటే చాలా గొప్పవాళ్ళు. మా మీరు భోజనానికి రండి, మీరు భిక్షకు రండి అనిపించేది అతన్ని. ఇట్లా వాదన రోజు జరుగుతుంది. జరగంగా మండల విష్ణుడి పువ్వులు వాడిపోవడం మొదలైనవి. వాడిపోవడం అంటే ఇంకా ఓడిపోతున్నాడని తెలిసింది. ఇద్దరు రండి భిక్షకు రండి అనిపించింది. అంటే ఏమని అర్థం, ఇద్దరు భిక్షకు రండి అంటే భర్త ఓడిపోతున్నాడనే కదా. అక్కడ ఇద్దరు సన్యాసులకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఇతను గెలిచాను కదా అనేటువంటి ఒక ఆలోచన శంకర్లోకి వస్తే, శంకర అప్పుడే మీరు గెలిచానని సంబరపడకండి, జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు సగం అర్ధ శరీరం కదా, నాతో కూడా వాదించి గెలిస్తే కనుక అప్పుడు మీరు విజయాన్ని సాధించినట్లు అవుతుందంటే, అలా అవుతుందమ్మా, స్త్రీతో వాగ్వాదం జరగకూడదు కదా అంటే, అదేంటి శంకర, జనక మహారాజు గారితో యుద్ధమందితో చర్చలు జరగలేదా, అయినా యుద్ధంలో వాదంలో జూదంలో స్త్రీ పురుషం అనేటువంటి భేదం లేదు, నువ్వు వాదించు నాతో, అప్పుడు గెలిస్తే పోతాను. ఆ తల్లి అడగకూడని ప్రశ్న ఒకటి అడుగుతుంది. మంచి చంద్రోదయ సమయంలో భార్యాభర్తలు ఇద్దరు కనుక కలిస్తే వాళ్ళ యొక్క ప్రణయలీలలో ఎక్కడ భర్త భార్యను కనుక స్పర్శిస్తే ఎటువంటి భావనలు కలుగుతాయి చెప్పుకుంటే, ఒక తల్లి ఒక కొడుకును అడిగే ప్రశ్నేనమ్మా ఇది అని అంటాడు. నేను ముందే చెప్పాను కదా, వాదంలో జూదంలో యుద్ధంలో కాదు. సరేనమ్మా, దీనికి కొంత గడువిస్తే నేను తెలుసుకొని వచ్చి మళ్ళా చెబుతానమ్మా అని చెప్పి ఆయన గడువు తీసుకొని వెళ్ళి కాశీరాజు శరీరంలో పరకాయ ప్రవేశం చేసి 14 కళలను నేర్చుకొని వచ్చి మళ్ళీ పరకాయ ప్రవేశం ద్వారా తన శరీరంలో చేసుకుని వచ్చి ఈ తల్లితో వాదించి నిజాలు చెప్పి మండల మిశ్రుని శిష్యుడిగా చేసుకొని సురేశ్వరాచార్య ఆయన సన్యాసనామం ఇచ్చి తీసుకొని వెళ్ళిపో. అలా వెళ్ళినటువంటి ఆయన అన్ని వైపులా ప్రచారం చేస్తుంటే ఆయన శిష్యుడు అనేటువంటి వాడు పద్మపాదాచార్యుడు. ఆయన పద్మపాదాచార్యుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఆయన్ను బాగా ప్రేమ, కొంచెము గురువుకు కొంచెం ఆసక్తి ఉండేది, కొంచెం మేధస్సు, అందరికంటే కూడా తెలివిగా ఉంటాడు. మిగిలిన శిష్యులంతా కలిసి గురువు గారికి పక్షపాతం, శంకరుడు సునందుడి పట్ల బాగా చూస్తారు ప్రేమగా అని ఒకటి. గురువుకు ఎప్పుడు కూడా శిష్యుని గమనిస్తూ ఇతనికి ఏదైనా అహంకారం పెరిగితే వెంటనే పుటం పెట్టే సరిదిద్దాలి, ఆలస్యం చేయకూడదని చెప్పి తరగతి గదువు మొదలు పెడతాడు. మొదలు పెట్టేటప్పుడు సునందుడు లేడు, నదికి అవతల ఉంటాడు. నదికి అవతల తరగతి జరుగుతున్నది. సునంద కేకేస్తాడు, గురువు గారు ఊరికి వస్తున్నాను, వెంటనే వచ్చేయి. వెంటనే రావడానికి ఎలా అవుతాడు, నది. గురువు గారు చెప్పారు, నేను పోతున్నా అంతే. వెంటనే పువ్వుల సజ్జ తీసుకున్నాడు, అలాగే నది మీద కాలు పెట్టేసినాడు. ఆయన ఎక్కడ కాలు పెడుతున్నాడో అక్కడ ఒక పద్మం పుట్టుకొచ్చింది. రెండో కాలు పెడుతుంటే రెండో పద్మం. అలా ఆయన ఆ నది దాటుకొని యువతలకు వచ్చేంత వరకు కూడా పద్మాలు పుట్టుకొచ్చాయి. పద్మాల మీద నడుచుకుంటూ అలాగే వచ్చి బయటపడ్డాడు. శిష్యగణమంతా చూసి ఆశ్చర్య చెబుతులేదా,
అదేంటి అలా వచ్చేసావంటే, నాకు గురువు గారు పిలిచారు వచ్చిన అంతే. నన్ను ఇంకేమన్నా అయితే కాపాడుకోగలిగినా నా గురువు ఉండగా నాకు భయం ఏంటి? అందుకే గురువు మాటలు చాలా గట్టిగా పట్టుకోవాలని. గురువును నమ్మి చెడిపోయినటువంటి వాడు ఎక్కడా లేడు. శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడి కాళ్ళు పట్టుకొని బల అతి బల ఎటువంటి సాధనా సంపత్తి అస్త్రాలు శస్త్రాలు సంపాదించినాడు. సాందీప మహర్షిని కాళ్ళు పట్టుకొని శ్రీకృష్ణ భగవానుడు ఎంత గొప్పవాడైనాడు. రామకృష్ణ పరమహంసను కాళ్ళు పట్టుకొని వివేకానందుడు 1893 సెప్టెంబర్ నెల ప్రపంచ మత మహాసభలు అమెరికాలో మాట్లాడితే, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలు వచ్చి మాట్లాడినా కూడా అన్ని మతాలు అన్ని ధర్మాల కంటే కూడా నా ధర్మం గొప్పదని అందరి చేత ఒప్పించుకుని షబాష్ అనిపించినటువంటి ఇప్పటి వీడియో కూడా ఉంది వివేకానంద వారు. అటువంటి వాడు జన్మనిచ్చిన దేశం మన భారతదేశం. అటువంటి వాడు పద్మపాదాచార్యులు. అలా శంకరాచార్య వాళ్ళు తిరుగుతూ ఇక్కడికి వచ్చినప్పుడు, శ్రీశైల క్షేత్రానికి వచ్చినప్పుడు ఆయన ఆనందపడిపోయినాడు. ఎంత అద్భుతమైన క్షేత్రం, ఇక్కడ నా శరీరం పోతే బాగుంటుంది కదా అని అంత రమించినాడు ఆయన. బంగారును తయారు చేసే తీగలు కూడా అక్కడ అడవుల్లో ఉన్నాయట. అంత అద్భుతమైనటువంటిది. అక్కడ ఆయన ఆనందంలో ఆ నదీ తీర ప్రాంతంలో కూర్చొని ఆయన తపస్సులో ఉంటే, ఒక కాపాలి గురువులో కొంతమంది ఉంటారు. సాధక గురువు, బోధక గురువు, అర్చక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని ఒకరు ఉంటారు. నిషిద్ధ గురువు అంటే వామాచార శాస్త్రపరంగా ఉండేటువంటి వాడు. వాళ్ళు తాంత్రిక మాంత్రిక విద్యాలు కాశ్మీర చేతబడి, అతను కూడా గురువే, ఏదో గురువు చేస్తాడు. అతను వచ్చి శంకరాచార్య వాళ్ళ మీద కాళ్ళబడి, గురువు గారు ప్రణామాలు, నాకు ఒక సహాయం చేయాలని. నేను నీకేం సహాయం చేయగలుగుతానయ్యా? లేదు, నాకు సహాయం చేయాలని. బాబు, నేను ఒక దగ్గర అడిగి తీసుకునేవాడిని కాదు, ఒకడికి ఇచ్చేవాడిని కాదు. నాది ఎంతసేపు ఏదన్నా ఆశీర్వచనమే కాదు. లేదు, మీరు చేయగలుగుతారా సహాయం అంటాడు. ఏం కావాలి చెప్పు అంటాడు. నేను కాపాలిక అమ్మవారిని ప్రార్థించినాను, భైరవి మాతను. నాకు వరము సంక్రమించాలా, ఆ తల్లి వరం ఇవ్వాలంటే ఈ రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తి శిరశ్ఛేదన చేసి ఆ రక్తంతో అభిషేకం చేయమని చెప్పింది. చక్రవర్తిని పోయి సంహరించేంత స్థాయి తాహతు నాకు లేదు. నేను అక్కడికి పోతే నా పుట్టుకే పోసేస్తాను సైనికులు. అలా కాకపోతే ఒక గొప్ప యోధుడైనటువంటి జగద్గురువు లాంటి ఒక సన్యాసినైనా తల తీసుకుంటా అని చెప్పింది. ఇంకొకటి పేరు, నాకు ఈ దృష్టిలో ప్రపంచంలో నువ్వే పెద్ద గొప్పవాడిగా కనపడుతున్న పేరు, కాబట్టి నేను తలెస్తే నేను ఎత్తుకొని పోతా, నా పనేదో చేసుకుంటా అంటాడు. ఏదైనా బెండకాయలు అడిగినట్లు సులభం. శంకరుడు వారు, నా తల నీకు ఉపయోగపడుతుందా? నీ కోరిక తీరుతుందా? అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటావా? ఎంత అదృష్టవంతుడు అయ్యాను. సరే తీసుకెళ్ళాడు. సరే తీసుకుంటాడు. ఇప్పుడు ఇప్పుడు నిన్నించి కాదు కదా, త్రిమూర్తులు వచ్చినా తీసుకొని పోలేరంట. అంటాడు, ఇప్పుడు నాకు శిష్యగణం ఉందయ్యా, సామాన్యులు కాదు వాళ్ళు. రేపు తెల్లవారుజామున 3:30 రా, బ్రహ్మముహూర్తంలో మా వాళ్ళంతా స్నానానికి వెళ్తారు, కృష్ణానది స్నానానికి. నేను ఒక్కడిని యోగ నిద్రలో కూర్చొని ఉంటాను. నువ్వు వచ్చి నా శిరస్సును ఖండించుకొని వెళ్ళిపోవచ్చు. ఈయన ఉదయాన్నే తెల్లవారుజామున బయలుదేరి వచ్చినాడు కాపాలికు. శంకరుల వారు జ్ఞాన దీక్షలో ఆయన అంతర్ముఖులై ఉన్నారు. శిష్యులు నది స్నానానికి వెళ్ళారు. ఈ కాపాలికుడు వచ్చి చంపాలని కత్తిని తీసుకున్నాడు. వెంటనే చంపాలని ఎప్పుడైతే అతని మెడ మీద కత్తి పెట్టాలనే సంకల్పం జరిగిందో, నరసింహస్వామి ప్రత్యక్షమై ముక్కలుగా పీలికల హిరణ్యకశిపుని ఎంత చంపినాడు, అంతకంటే నీచంగా అతన్ని మొత్తం చంపేస్తాడు. గోడతో పీకి చంపేస్తాడు. అతన్ని చంపినప్పుడు ఆ రక్తపు మరకలు ఎగిరి శంకరుల వారి మీద పడి అంతర్ముఖం నుంచి ఆయన తేమ తగిన బాహ్య స్మృతిలోకి వచ్చేస్తాడు. నరసింహస్వామి రూపం చూసి ఆశ్చర్యపోయి నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని అప్పుడు ఆయన అందించారు అనుకోండి. నరసింహస్వామి ఎలా వచ్చారు? నేను పిలవలేదే, ఈయన పిలిచాడు, చచ్చిపోవడానికి సిద్ధపడినాడు ఈయన. మరి ఎలా వచ్చాడు ఏంటి అని అడిగితే ఆయనకు ఆలోచన వచ్చింది. ఓహో, ఇది నా శిష్యగణంలో ఎవరో చేసినటువంటి లీల అని. శిష్యులు వచ్చిన తర్వాత ఎవరైతే చేశారంటే సునందుడు గురువు గారు, నేనే. మీకు నరసింహస్వామి స్తోత్రం తెలుసా? ఆయన ఆవశ్యం చేసుకుంటే అవునంటాడు. ఎలా అంటే ఎలా ఏమిటేంటి, నేను ఒకప్పుడు ఇక్కడే తపస్సు చేసుకుంటా ఉన్నాను. తపస్సు చేసుకుంటున్నప్పుడు ఏమైందంటే, ఒక బోయేవాడు ఉంటాడు కదా, తిరిగేవాడు కొండల్లో. ఏంది సాములోరు, నేను పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇన్నే కూర్చొని కాళ్ళ కింద పెడతావు, తపస్సు చేస్తావు, ఏంది పంచాయతీ అని వచ్చి అడిగినాడు. నీకు తెలియదు లేరా, నేను ఒక స్వామి కోసం తపస్సు చేస్తున్నాను అంటాడు ఈ సునందుడు. ఈ అడవిలో నాకు తెలియని ప్రాణి ఉంది చెప్పు స్వామి. ఆ ప్రాణి ఏదో చెప్పు స్వామి, 24 గంటలే తెచ్చి నీ ముందు నేను హాజరుపరుస్తా అంటాడు. నీకు తెలియదు పోరా ప్రాణి గురించి, నీకెందుకు నీ పని ఏదో చేసుకుని నేను తప్ప. స్వామి, నువ్వు తెలియదు అన్నాక నేను బతకడమే చచ్చిపోవాలా, నా కోయలు ముందన్నావు, నాకు ఎంత చిన్నతనంగా ఉంటుంది. ఆ ప్రాణి ఎట్టుంటుందో చెప్పు, రేపు ఇదే సమయానికి అని తెచ్చి పెట్టకపోతే నేను ఉరితాళ్ళు తీసుకుని గోయలు చచ్చిపోతా. ఇదే నేను గర్లతో ఒరే, అది కింద మనిషి మాదిరికి ఉంటుంది, పైన సింహం మాదిరి ఉంటుంది, సింహం జూలు ఉంటుందిరా, ఆ ప్రాణి కోసం వెతుకుతూ అన్నారా నరసింహస్వామి గురించి చెప్తాడు అతను. అంతే కదా, పైన సింహము కింద మనిషి, అదెంత పని ఎతుకుతా. రే పాడరా ఎతకండ్రా.
అతను నరసింహ 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 తెలియదు అతనికి కోయడు. తిరిగినాడు కొండంతా, ఎక్కడ తిరిగినా కనపడలేదు. స్వాములవారికి ఇచ్చిన సమయం దగ్గరికి వచ్చేసేది. ఇంకా నేను చచ్చిపోవడం సమయము, స్వాములవారికి మాట ఇచ్చినాక మాట తప్పితే ఎలాగని అతను అక్కడ ఉన్నటువంటి చెట్టు తీగలు తీసుకొని గురి వేసుకునేదానికి బిగించుకుంటాడు. బిగించుకునేటప్పుడు నరసింహస్వామి కనపడతాడు. ఓరి అసాధ్యం కూడా నిన్నట్టి చెప్పుతాడా నీకోసమే, నువ్వు తగుదనమాట నా ఎదురు వచ్చినావు, అవు కింద మంచిగానే ఉన్నాడు, పైన నరసింహగానే ఉన్నాడు అని ఆ తాళ్ళు ఇప్పేసి నరసింహస్వామి తాళేసి కట్టి పీక్కును ఈడ్చుకొని పోతాడు. మీరు నమ్మలేరు, నరసింహస్వామి అంత సులభతరుడు. నరసింహస్వామి శత్రువుల పట్ల భయంకరంగా ఉంటాడు, కానీ నువ్వు తప్ప నాకు దిక్కెవరు తండ్రి అని ఆర్తితో ప్రేమతో పిలుచు తండ్రి, ఖచ్చితంగా మన పనులు చేస్తాడు, మనకెవరు ఆటంకం కలుగుతారో వాళ్ళకు ఉగ్ర నరసింహుడై కూర్చుంటాడు. ఆ తండ్రి తాడు కట్టుకొని ఈడ్చుకొని పోతారు సునందుడికి. సాగులారు నాపు లేయి, కళ్ళు మూసుకొని వస్తే ఉంటావు. లేచినాడు, ఇదో ఈడుకొచ్చినా చూడు, కింద మనిషి పైన సింహం. ఓ చూసేదానికి సామానం బలంగా ఉండదు, బో కండల గంటలు కూడా బాగా బలంగా ఉండదు దీనికి అని కోయడు అంటాడు. ఎక్కడుండదురా నాకేం కనపడలేదు అంటాడు. ఏది సార్ ఎట్టంటావు, ఇంత పెద్ద విగ్రహం మాది ఉంటుంది, ఇంత పెద్ద చర్య పట్టుకొని ప్రాణం కనపడలేదంటే ఏమి కనపడదు. అప్పుడు సునందుడు వచ్చి నరసింహస్వామిని ప్రార్థించి, ఏమి నేను చేసిన పాపం, ఆ కోయవాడికి కనపడవేంది నాకు కనపడకపోయిందంటే అది వాడు చేసుకునే పుణ్యము, నువ్వు ఇంకా అంత పరిపక్వత రాలే, నీకు ఇంకొకసారి ఎప్పుడైనా దర్శనం ఇస్తాలే, నీకు ఎప్పుడైనా దాని అవసరం ఉంటే కనుక నీ కోరిక నేను తీర్చగలుగుతానని చెప్పి ఆ రోజు నాకు నరసింహస్వామి వరం ఇచ్చి ఉన్నాడు. నేను స్నానానికి వెళ్ళినప్పుడు మీకేదో ఉపద్రవం జరుగుతుందనేటువంటి సంకేతాలు నాకు రావడంతో నేను నరసింహస్వామిని ప్రార్థించడంతో ఆయన వచ్చి ఈ విధంగా చేశారు గురువు గారు అంటే ఆయన ప్రసన్నమైపోవడము, సంతోషపడ్డము. సమయం 8 అవుతున్నది. అలా శంకరాచార్యుల వారు భూమండలం అంతా పర్యటించి, సామాన్యులు కాదు ఆయన, తూర్పున గోవర్ధనగిరిలో జగన్నాథ పీఠం పెట్టారు, పడమర ద్వారకాలో కాళికాపీఠం పెట్టారు, ఉత్తరాన బదరిలో జ్యోతికాపీఠం పెట్టారు, దక్షిణాన శృంగగిరిలో శారదాపీఠం పెట్టారు. జాతీయ సమైక్యత భావాలను అందుకుంచుకున్నటువంటి వ్యక్తి ఆ రోజుట్లోనే ఆయన ఉత్తర భారతదేశానికి చెందినటువంటి వాడిని ఇక్కడ పెట్టాడు, ఇక్కడికి చెందినటువంటి వాడిని ఉత్తర భారతదేశంలో పీఠాధిపతిగా పెట్టాడు. చాలా సమతుల్యత పాటించి ఆయన స్త్రీ చక్రాలు ప్రతిష్ఠించినాడు, దేవాలయాలు జీర్ణోద్ధరణ చేసినాడు, చాలా పాడుపడిపోయినటువంటి వాళ్ళకంత అద్భుతం చేసినాడు. కొన్ని చోట్ల అమ్మవారిని జంబుకేశ్వర తల్లిని చూడలేకపోతే ఆమె శక్తిని తీసుకుపోయి బావిలో ప్రతిష్ఠించినాడు. ట్రిచీలో ధనాకర్షణ యంత్రం వేసినాడు. వెంకటేశ్వర స్వామికి, తిరుమల వెంకటేశ్వర స్వామికి ధనాకర్షణ యంత్రం, అక్కడ జనాకర్షణ యంత్రం, ఇక్కడ ధనాకర్షణ యంత్రం వేసినాడు. డబ్బు ఈ రోజు వెంకటేశ్వర స్వామికి కుండీలు కోట్లు వస్తున్నాయంటే శంకరాచార్యులు వేసిన ధనాకర్షణ యంత్రమే. మనకు పక్కన పుష్పగిరిలో కూడా ఆయన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించినటువంటి వ్యక్తి. అద్భుతమైనటువంటి సాధన సంపత్తితో ఇది అది అనకుండా అద్భుతంగా ఆయన సర్వజ్ఞ మతపీఠం కూడా ఎక్కినటువంటి వ్యక్తిని. శంకరాచార్యుల గురించి మనం ఎంతసేపు మాట్లాడినా ఎన్నో విషయాలు ఉన్నాయని జీవిత ఘట్టంలో మండల విషయుడితో వాదిన వాద్వాతం తోటకాచార్యుల గురించి కానీ, అంతకుముందు హస్తామలకాచార్యులు వారు ఆయనది కూడా నేను ప్రస్తావించలేకపోయినా ఆయన ఎంత గొప్ప విధము. ఆయన వచ్చి 5 పరమశివుని దగ్గరికి కైలాసానికి వెళ్తే 5 లింగాలు ఇస్తారు. 5 లింగాలు తీసుకొచ్చి 5 చోట్ల ప్రతిష్ఠించినటువంటి వ్యక్తి ఆయన, సామాన్యుడు కాదు. అయితే అందులో 2 లింగాలు పీఠాల ఆధ్వర్యంలో ఉన్నాయి. నేపాల్లో ఒకటి ఉంది, కంచిలో ఒకటి ఉంది, శృంగేరిలో ఒకటి ఉంది, ఇలా చాలా చోట్ల ఉన్నాయి కూడా. పీఠాలలో ప్రతిరోజు పూజ చేస్తారు కాబట్టి వాళ్ళు చంద్రభాస లింగం కాబట్టి ప్రతిరోజు అద్భుతంగా చేస్తారు కాబట్టి మనకు అంతో ఇంత వర్షాలు కురుస్తున్నాయి. ధర్మాన్ని కాపాడాల మనం, ధర్మం కోసం మనం బ్రతకాల, ధర్మం కోసము దేశం కోసము మనం సంపాదించిన సంపాదనలో 10 రూపాయలైనా ధర్మం కోసం ఖర్చు పెట్టాల, 10 నిమిషాలైనా దేశం కోసం ఆలోచన చేయాలి. అలా చేయన్నాడు మనం ధర్మం కోసం బతికిన వాళ్ళం కాదు. ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. మనమేమో మన దేశంలో కాదు, మన దేశాన్ని మన ధర్మాన్ని మనం గౌరవించకపోతే వేరే దేశస్తులు వస్తారా? ధర్మం నిలబడాలంటే ఇలాంటి సత్సంగాల వల్ల కాదు, ధర్మం నిలబడాలంటే భజనల వల్ల కాదు, పూజల వల్ల కాదు, యజ్ఞాల వల్ల యాగాల వల్ల కాదు. దయచేసి అమరకోశం చెప్పింది ధర్మానికి ప్రతిరూపం ఏంది అర్థం అంటే బొట్టు పెట్టండి, తిలకం పెట్టండి, సింధూరం పెట్టండి, ఏదో ఒకటి ధరించండి. పెట్టకపోతే అసలు జన్మమే కాదు. వరుసగా క్రమం తప్పకుండా పెట్టండి, వచ్చే సంవత్సరానికి మీట్లో మార్పు వస్తుందో లేదో చూడండి. స్నానం చేయకుండా బయటకు పోతే పొడి విభూతి పెట్టచ్చు అని శాస్త్రం చెప్పింది. మనము భగవంతునికి అన్ని విషయాలు శంకరాచార్యులు కష్టం మనకు డబ్బు రాలే కనకదార స్తోత్రం అందించాడు. ఎంతమంది పాటిస్తున్నాం చెప్పండి? ఎంతమంది చెప్తున్నాం మనం? 6:30కి ఏం సీరియల్ వస్తుందో పరిగెత్తాము, CV సీరియల్లో ఏమి అడ్వర్టైజ్మెంట్ వస్తాయో కూడా కొంతమందికి తెలుసు. కనకదార స్తోత్రం ఎంతమందికి నోటికి వస్తుంది? శివతాండవం ఎంతమందికి వస్తుంది? లింగాష్టకం ఎంతమందికి చెప్పగలుగుతాం? అమ్మవారి గురించి ఏం చెప్పగలుగుతాం? అష్టోత్తర శతనామావళి మనకు రాదని తప్పని కాదు, అన్ని నేర్చుకోవాలని కాదు.
భక్తితో రెండు చెప్పినా చాలు. నువ్వేమో అక్కడికి పోయి జయత్వదభ్రమద్భుజంగమ స్ఫురద్దగద్దగద్వినిర్గమత్కరాళ పాల హవ్యవాట్ దివి 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 మృదంగ తుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ అని రావణాసురుడు అన్నాడు. ఆయన భాషలో దిట్ట పటుత్వం కలిగినటువంటి మేధావి, అద్భుతమైన ప్రతిభా పాఠవాలు. అదేమి లేకపోయినా మన భాషలో ఓం నమ శివాయ అది కూడా లేవా? భక్త కన్నప్ప చెప్పు కాలితో శివుడిని దన్నాడు. శివుడు పరవశమైపోయి కింద కూర్చొని కన్నప్పన పైన కూర్చోబెట్టాడు. అద్భుతం. భగవంతుడు మనము అడగాలి కానీ తీర్చుతాడు. అడగడంలో మనం వైఫల్యం. ఇక్కడికి వచ్చాం, దేవుడి దగ్గరకు వచ్చాం, మన కష్టాలు తీర్చగలిగింది. నేనే మీ ఆ కష్టాలు తీర్చలేను, ఆర్చలేను. తీర్చగలిగినటువంటి తల్లి ఆడుంది, తీర్చగలిగిన తండ్రి అక్కడికి ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఈ ఇది రాయా, ఇది శివలింగమా, ఇది దేంతో చేసినారు, మన బతుకు అలాగే తెల్లారుతుంది. భగవంతుడి దగ్గరికి వచ్చామని భావనతోనే ఉండాలా. భగవంతుడి సన్నిధిలో భగవంతుడిని చూస్తున్నామనే రూపంతో చూస్తేనే మన జీవితాలు ఉద్ధరించబడతాయి. అంత శక్తివంతమైనటువంటి ధర్మానికి ప్రతిరూపమైనటువంటి వాళ్ళం మనం. ముగించే ముందు ఒకే ఒక ముక్క, ఎందుకంటే ఇది ప్రతి చోట చెప్తా నేను. 3 రైతులు ద్రాక్ష పంట పండించారు. ఒక రైతు పంట నేను చేసినాడు అంటే వ్యాపారస్తుడికి అమ్ముపోయి డబ్బు సొమ్ము చేసుకున్నాడు. అది ప్రకృతి, అది కొన్ని దేశాలలో ఉంది. 2వ రైతు వాళ్ళు అమ్మితే తక్కువ డబ్బు వస్తుంది. సారాయి బ్రాందీ తయారు చేసేవాడికి అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుందంటే ఇలాంటి సత్సంగ సభ్యులు అలా చేయద్దురా, చాలా మంది చచ్చిపోతారు, అనారోగ్యాలు అవుతారు, వాళ్ళు చచ్చిపోతే నాకు డబ్బులు వస్తాయి కదా అని అతను సారాయి తయారు చేసే రైతుకు అమ్మినాడు. అది వికృతి. అది చాలా దేశాలలో ఉంది. ప్రకృతి కొన్ని దేశాలలో ఉంది, వికృతి చాలా దేశాలలో ఉంది. 3వ రైతు కూడా పంట పండించినాడు. ఈ పంటలో కొన్ని పండ్లను తన ఇంట్లో బంధువులకు ఇచ్చినాడు, ఇరుగు పొరుగు వాళ్ళకి ఇచ్చినాడు, కూలీలకు ఇచ్చినాడు, దేవుడికి నైవేద్యంగా పెట్టినాడు. మిగిలిన పంటలంతా వ్యాపారస్తుడికి అమ్మినాడు, డబ్బు తెచ్చుకున్నాడు. అది సంస్కృతి. ప్రకృతి కొన్ని దేశాలలో ఉంది, వికృతి చాలా దేశాలలో ఉంది, సంస్కృతి ఒకే ఒక్క దేశంలో ఉంది. అది నా భారతదేశము, నా భారతదేశము, నా భారతదేశం. ఆ దేశంలో జన్మించినటువంటి మనమందరం కూడా అదృష్టవంతులం. మనం ధర్మానికి ప్రతిరూపమైనటువంటి వాళ్ళం. మనం మన ధర్మాన్ని, మన సంస్కృతిని మనం కాపాడకపోతే ఎక్కడి నుంచి రాదు. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం మీరు ఇక్కడికి వచ్చి సవినయంగా విన్నందుకు మీకందరికీ ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు చక్కగా ఇచ్చి ఎటువంటి రుగ్మతలు లేనటువంటి జీవితాన్ని మీకు ప్రసాదించాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ఓం నమ శివాయ. మీ ఇల్లు బంగారు గాను, భగవంతుడికి నమస్కారం ఎప్పుడు ఎలా పెడితే చందదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై శ్రీరామ్. ఒంటిమిట్ట రామాలయ ప్రధాన అర్చకులు రాఘవాచార్యులు కూడా వచ్చున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు శంకరాచార్యులు వారి యొక్క జయంతి నాడు ఎంత మామూలుగా ఏదైనా మనకు తోచిన సహాయమో ప్రసాదమో అందిస్తే అంత మంచిదని శాస్త్రం చెబుతుంది. ఈ సంవత్సరం గడిచిపోయినా వచ్చే సంవత్సరం వైశాఖ శుక్ల పంచమి నాడు ఆయన పేరు ఒక్కసారైనా మనం హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర. ఓం నమ శివాయ. రండి రండి. ఇట్లా రండి, ఇట్లా రా గంగా, ఇట్లా హర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర ఇట్లా జయ జయ శంకర హర హర శంకర 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 జయ జయ శంకర నాలుగు నిలబడిపో. శంకర జయ జయ శంకర నలుగురిని స్ట్రైట్ గా నిలబెట్టండి. జయ జయ శంకర హర హర శంకర జయ జయ. వచ్చేయండి మా సైడ్కి వచ్చేయండి. మా
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ కూర్చోండి కూర్చోండి మా కూర్చోండి మా హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ చిన్నారులకు మనం